అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వినాయకుడిని మనం ఒక రకంగా మన లైఫ్ ఇంజనీర్ అనుకోవచ్చు. అది ఎలా అంటే వ్యాసుడు మహాభారతం స్టోరీని చెప్పాలనుకున్నప్పుడు అతను చెప్పిన దాన్ని కేర్ఫుల్గా అండ్ స్మార్ట్గా రాయడానికి ఒకరు కావాలి. అందుకు వినాయకుడు ఒక కండిషన్ మీద ఒప్పుకుంటాడు. అదేంటంటే వ్యాసుడు ఆపకుండా చెప్పాలి. అలా వినాయకుడు రాయటానికి ఉపయోగించిన పరికరం విరిగిపోవడంతో తన దంతాన్ని తీసి రాయటం కంటిన్యూ చేస్తాడు. దీన్ని మనం ఇంజనీరింగ్ సెన్స్లో ఆలోచిస్తే కేర్ఫుల్గా, స్మార్ట్గా, పేషెన్స్తో ఎవరైతే ప్రాబ్లమ్స్ని క్రియేటివ్గా, డెడికేటెడ్గా వినాయకుడిలా సాల్వ్ చేస్తారో వాడే నిజమైన ఇంజనీర్. వినాయకుడి పెద్ద పెద్ద చెవులు అటెంటివ్ లిజనింగ్కి సంకేతం, కళ్ళు ఫోకస్కి సంకేతం. అలాగే అతని ప్రెజెన్స్ ఆఫ్ మైండ్కి, విజ్డమ్కి, తనకి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ విఘ్నాలకి అధిపతి అయ్యాడు మన వినాయకుడు. ఇంజనీర్స్ ఎలా అయితే బిల్డింగ్స్, బ్రిడ్జెస్ కడతారో వినాయకుడు కూడా మనలో ఉన్న కన్ఫ్యూజన్ అండ్ క్లారిటీకి అండ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్కి మధ్యలో బ్రిడ్జ్ కట్టి మనకి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునేలా చూస్తాడు. సో ఈ వినాయక చవితికి ఆ వినాయకుడు మీ అందరికీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే స్ట్రెంగ్త్ ఇవ్వాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయంతో నెక్స్ట్ పాడ్కాస్ట్లో కలుద్దాం.